మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్యాస్ కిచెన్. వెజ్ బిర్యానీ లేకపోతే బగారన్నం, పులావ్ పేరేదైనా టేస్ట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి అదేంటనేది మనం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా గీ, ఆయిల్ రెండు వేసుకొని కొంచెం హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత వెజిటబుల్స్ కూడా మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అన్నీ వేసుకుందాం. వేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అక్కడ మనకి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి అది కూడా ఫ్రై చేసుకుందాం. పచ్చిదనం పోయిన తర్వాత వాటర్, అన్నం రైస్ ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో వాటర్ కూడా అంతే క్వాంటిటీ వేసుకుని దాంట్లో ఉప్పు, బిర్యానీ మసాలా వేసుకుని వాటర్ బాగా మసులుతున్న తర్వాత అందులో మనం బియ్యం, కొంచెం కరివేపాకు, కొత్తిమీర దండిగా వేసుకుని దించేసుకుంటే సూపర్ టేస్ట్ ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ ఒకటి ఉంటే సరిపోతుందా? అందులోకి కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా. అది ఎలాగ చేయాలో చూద్దాం. చికెన్ కర్రీ. దీంట్లో ఏం పెద్ద ట్విస్ట్ ఏమీ ఉండవు, కానీ నా వేలో నేను చూపిస్తున్నా. ఫస్ట్ మనం చికెన్ బాగా క్లీన్ చేసుకొని అది కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మామూలుగా వేసుకోవచ్చు కదా అంటే వేసుకోవచ్చు, బట్ ఫ్రై చేసుకున్న చికెన్ అయితే కర్రీలో టేస్ట్ బాగుంటుంది, తినడానికి కూడా కొంచెం స్పైసీగా జ్యూసీగా కూడా ఉంటుంది. ప్రిపేర్ చేసుకుందాం. ముందు మనం ఒక పాన్ పెట్టుకుని అందులో మన టేస్ట్కి, హెల్త్కి సరిపడా ఆయిల్ వేసుకొని అందులో మనం ఆనియన్స్, మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం స్పైసెస్ కూడా వేసేసుకుందాం. స్పైసెస్ అంటే ఉప్పు, కారం, మసాలా అంతే, ఇంకంతకుమించి ఏమీ లేదు కూడా. వేసేసుకున్న తర్వాత అందులో ఫ్రై పీసెస్ని కూడా మనం వేసేసుకొని దాంట్లో కొంచెము వాటర్ వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకుని 2 minutes తర్వాత దింపేసుకుంటే సూపర్ టేస్టీ కర్రీ రెడీ.